నెక్స్ట్ బేసిస్ అండ్ డైమెన్షన్స్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చేద్దాము. ఎగ్జాంపుల్ 1, షో దట్ ది వెక్టార్ 1 1 2 1 2 5 5 3 4 do not of r cube of r do not form basis for r cube of r. బేసిస్ ఫామ్ చేయమని ప్రూవ్ చేయాలి. ఇది మనం బేసిస్ అవ్వాలంటే 2 కండిషన్: లీనియర్ స్పాన్ అవ్వాలి, లీనియర్లీ ఇండిపెండెంట్ అవ్వాలి. ఓకేనా? ఇది చేయాలంటే ఏం చేయాలంటే, సో గివెన్ ఫిక్షన్ తీసుకోవాలి. గివెన్ వెక్టార్స్. సో వెక్టార్స్ ఏమిచ్చారు? ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1 1 2, బీటా ఈక్వల్ టు 1 2 5, గామా ఈజ్ ఈక్వల్స్ టు 5 3 4. ఇప్పుడు ఇది లీనియర్లీ ఇండిపెండెంట్ ప్రూవ్ చేయాలి, లీనియర్ స్పాన్ ప్రూవ్ చేయాలి. అప్పుడు బేసిస్ అవుతాయి. కానీ డు నాట్ ఫార్మ్ బేసిస్ అన్నారు అంటే బేసిస్ అవ్వకూడదు అని ప్రూవ్ చేయాలి మనం. దీనికి ఎక్లోన్ ఫామ్, మ్యాట్రిక్స్ ఫామ్ రాసుకోవాలి. మ్యాట్రిక్స్ ఫామ్. సో దీని మ్యాట్రిక్స్ ఫామ్ ఏమవుతుందంటే 1 1 2 1 2 5 5 3 4 అలా మ్యాట్రిక్స్ ఫామ్ తీసుకోవాలి. తీసుకుని ఈ రెండు ముందు 0 చేయాలి. దీన్ని మనం ఏ రూపంలో రాయాలంటే 1 0 0 0 1 0 0 0 1 రూపంలో రాసుకోవాలి. దీన్ని ఎక్లోన్ ఫామ్ అంటాం. ఈ ఫామ్లో తెచ్చుకోవాలి. అప్పుడు R2 రీప్లేసెస్ టు R2 మైనస్ R1, R3 రీప్లేసెస్ టు R3 మైనస్ 5R1. అలా మనం ఈ రెండు 0 చేయాలి. R2 మైనస్ R1 అంటే ఏమొస్తుంది? ఫస్ట్లో మార్పు 1 1 2, 1 మైనస్ 1 0, 2 మైనస్ 1 1, 5 మైనస్ 2 3, 5 మైనస్ 5 0, 3 మైనస్ 5 మైనస్ 2, 4 మైనస్ 10 మైనస్ 6. అర్థమైందా? R1 మైనస్ R2 మైనస్ R1 చేసాం. R3 మైనస్ 2R1 5R1 అంటే 0 అయ్యింది. ఈ రెండు 0 అయిపోయి కదా, తర్వాత దీన్ని 0 చేయాలి. అది ప్రొసీజర్ అన్నమాట. ఫస్ట్ ఈ రెండు 0 చేయాలి, తర్వాత దీన్ని 0 చేయాలి. ఇది ఎప్పుడు 0 అవుతుంది? R3 రీప్లేసెస్ టు R3 ప్లస్ 2R2 చేయండి. R2 2తో మల్టిప్లై చేసి దీన్ని కలపండి. అప్పుడే 0 అయిపోతుంది. అప్పుడు ఏమొస్తుందమ్మా? 1 1 2 0 1 3 0 ప్లస్ 0 0, మైనస్ 2 ప్లస్ 2 0, మైనస్ 6 ప్లస్ 6 0. చూసారు ఇక్కడ మనం రో ఆపరేషన్ యూజ్ చేసినప్పుడు ఒక రో అంటే 0లు వస్తాయి. అంటే దీని అర్థం ఏంటంటే లీనియర్లీ డిపెండెంట్ అని అర్థం. ఇలా మనం చేసినప్పుడు రో ఆపరేషన్ యూజ్ చేసినప్పుడు కరెక్ట్గా మనకి ఏ రూపంలో రావాలంటే 1 0 0 0 1 0 0 0 1 అంటే 3 నాన్ జీరో రోస్ రావాలి, నాన్ జీరో కాలమ్స్ రావాలి. అలా వస్తుంది లీనియర్లీ ఇండిపెండెంట్. ఒక రో అయినా 0 వెక్టార్స్ వచ్చేస్తే అది లీనియర్లీ డిపెండెంట్ అన్నమాట. therefore వెక్టార్స్ 1 1 2 1 2 5 5 3 4 R is linearly dependent set. Linear dependent since it contains 0 row in echelon form. echelon form చేసినప్పుడు 0లు వస్తాయి అంటే లీనియర్ డిపెండెంట్. సో బేసిస్ అవుతాయా? బేసిస్ అవ్వాలంటే లీనియర్లీ ఇండిపెండెంట్ అవ్వాలి. డిపెండెంట్ వచ్చింది. therefore given set do not form basis for R cube of R. అర్థమైందా? జస్ట్ గట్టిగా రాసుకో.
సెకండ్ సమ్. show that the set 1 0 0 1 1 0 1 1 1 form is a basis of C cube of C. Hence find the coordinates of vector 3 plus 4i 6i 3 plus 7i in C cube of C. చూడగా నేను ఇంప్రూవ్ చేయాలి. బేసిస్ అని ప్రూవ్ చేయాలి, అప్పుడు దీన్ని కోఆర్డినేట్స్ కనుక్కోవాలి. బేసిస్ అవ్వాలంటే లీనియర్ ఇండిపెండెంట్ అవ్వాలి, లీనియర్ స్పాన్ అవ్వాలి. సో ఫస్ట్ గివెన్ సెట్ ఏమి ఇచ్చారమ్మా? 1 0 0 1 1 0 1 1 1 అని ఇచ్చారా? ఇప్పుడు దీనికి మ్యాట్రిక్స్ ఫామ్ రాయాలి. మ్యాట్రిక్స్ ఫామ్ ఎలా రాయాలి? 1 0 0 1 1 0 1 1 1. ఫస్ట్ కండిషన్ 2 0 చేయాలి. ఎలా వస్తుందంటే R2 రీప్లేసెస్ టు R2 మైనస్ R1, అలాగే R3 రీప్లేసెస్ టు R3 మైనస్ R1, R2 మైనస్ R1 R3 మైనస్ R1. అప్పుడు ఏమొస్తుందమ్మా? 1 0 0 R2 మైనస్ R1 0 R2 మైనస్ R1 1 0 1 minus 1 0 1 minus 1 1 minus 0 1 1 minus 0 1. అర్థమైందా? తర్వాత దీన్ని 0 చేయాలి. ఇది ఎప్పుడు 0 అవుతుంది? R2 రీప్లేసెస్ టు R2 మైనస్ R1. అప్పుడు ఏమొస్తుంది? 1 0 0 0 1 0 0 0 1. చూసారా? ఎక్రల్ ఫామ్ ఏమొచ్చింది? 3 నాన్ జీరో రోస్ వచ్చాయి. దేర్ఫోర్ ఏమవుతుందంటే లీనియర్లీ ఇండిపెండెంట్. It contains 3 non-zero rows. 3 non-zero rows వచ్చాయి కాబట్టి therefore S is linearly independent. దీన్ని S అని తీసుకోండి. అస్పది రాయకుండా దీన్ని S అని తీసుకోండి. S is linearly independent. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? లీనియర్ స్పాన్ అని ప్రూవ్ చేయాలి. అంటే మనం ఏం ప్రూవ్ చేయాలంటే L of S is equals to C cube అని ప్రూవ్ చేయాలి. అర్థమైందా? అంటే ఎలా బెస్ట్ ఈక్వల్ టు సీ క్యూబ్ అని ప్రూవ్ చేయాలి. సీ క్యూబ్ ఎందుకు రాసాం? ఇక్కడ సీ క్యూబ్లో అన్నారు కదా అన్నారు. సీ క్యూబ్. సో ఎలా బెస్ట్ ఈక్వల్ టు సీ క్యూబ్ అని ప్రూవ్ చేయాలి అంటే సీ క్యూబ్లో వెక్టార్ తీసుకోవాలి. దానికి లీనియర్ కాంబినేషన్ ఇలా రాయగలమని ప్రూవ్ చేయాలి. అర్థమైందా? సీ క్యూబ్లో ఒక వెక్టార్ తీసుకోవాలి మనం వచ్చింది. ఆ సీ క్యూబ్లో వెక్టారు ఎలా లీనియర్ కాంబినేషను ఈ వీటితో లీనియర్ కాంబినేషన్ రావాలి. వీటితో ఈ మూడింటితో రాయగలిగితే స్పాన్ అయింది. సో ఇది లీనియర్లీ ఇండిపెండెంట్. సో సెకండ్ కండిషన్ ఏం చేయాలి? ఇప్పుడు L of S is equals to C cube. దాన్ని మనం లీనియర్ స్పాన్ అంటాం. అంటే C క్యూబ్లో ఒక వెక్టార్ తీసుకోవాలి, అదే వెక్టార్కి లీనియర్ కాంబినేషన్ ఎస్ఎల్లో ఉండాలి. అంటే చూడండి, సో C క్యూబ్లో ఒక వెక్టార్ కన్సిడర్ A, B, C belongs to C cube. ఏబీసీలు సీ క్యూబ్లో తీసుకున్నాం. అర్థమైందా? ఇప్పుడు దీనికి లీనియర్ కాంబినేషన్ రాదు. సో ఏబీసీ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ పీ ఇంటూ లీనియర్ కాంబినేషన్ ఎస్ సీలో ఉంది కాబట్టి ఎస్ సబ్సెట్ సి కదా, కాబట్టి లీనియర్ కాంబినేషన్ ఎలా రాయొచ్చు? ఈ వెక్టార్స్లో రాదు. పీ ఇంటూ 1 0 0 ప్లస్ క్యూ ఇంటూ 1 1 0 ప్లస్ ఆర్ ఇంటూ 1 1 1 అన్నారు. మనం సో ఇప్పుడు ఏబీసీ లీనియర్ కాంబినేషన్ చేస్తాం కదా, మనం ఫైండ్ చేయాలి కదా.
ఇప్పుడు PQR వాల్యూస్ ఫైండ్ చేయాలి. ఫైండ్ చేస్తే అవి కనుక కరెక్ట్గా లీనియర్ కాంబినేషన్గా అంటే కరెక్ట్ వాల్యూస్ నాన్ జీరో వాల్యూస్ వస్తే లీనియర్ కాంబినేషన్ అయ్యింది. సో చూడండి, సో మనం ఏం చేయాలంటే PQR వాల్యూస్ కనుక్కోవాలి. సో ఇప్పుడు ఏమొస్తుంది, A ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు, A ఈజ్ ఈక్వల్స్ టు P ప్లస్ Q ప్లస్ R అని రాయొచ్చు. P ప్లస్ Q ప్లస్ R. B ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు అంటే 0 Q ప్లస్ R. అలాగే C ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే C ఈక్వల్ టు P0 Q0 R. అంటే C వాల్యూ R వచ్చింది. చూసారా, R వాల్యూ C వచ్చినట్టు. ఈ R వాల్యూ పట్టుకుని ఇక్కడ రాయండి. అప్పుడు B వాల్యూ ఏమొచ్చినట్టు Q ప్లస్. సో B ఈజ్ ఈక్వల్స్ టు Q ప్లస్ R కదా. అంటే మన Q వాల్యూ కావాలి. ఇక్కడ R వాల్యూ Q. మనం కనుక్కోవాల్సింది PQR వాల్యూస్ కనుక్కోవాలి. ఇక్కడ R వాల్యూ C వచ్చింది, R వాల్యూ ఆల్రెడీ వస్తుంది. ఈ Q ప్లస్ R అంతా B కదా. సో A ఈక్వల్ టు P ప్లస్ Q ప్లస్ R వల్ల B రాయొచ్చు. అంటే P వాల్యూ ఏమొచ్చినట్టు A మైనస్ B. అంటే P వాల్యూ వచ్చింది, R వాల్యూ వచ్చింది, Q వాల్యూ కావాలి. Q ఇక్కడ ఉంది చూడండి. సో B ఈజ్ ఈక్వల్స్ టు Q ప్లస్ R. అవునా. సో B ఈజ్ ఈక్వల్స్ టు Q ప్లస్ R వాల్యూ C కదా రాయాలి. సో Q వాల్యూ ఏమవుతుంది B మైనస్ C. చూసారు ఇక్కడ, అంటే P వాల్యూ వచ్చింది, Q వాల్యూ వచ్చింది, R వాల్యూ వచ్చింది. అప్పుడు మనం లీనియర్ కాంబినేషన్ ఏం రాయొచ్చు, దేర్ఫోర్ ABC ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటూ P అంటే ఏంటి A మైనస్ B ఇంటూ 100 ప్లస్ B. Q ఎంత B మైనస్ C ఇంటూ 110 ప్లస్ R ఎంత C ఇంటూ 111. చూసారా, మనం లీనియర్ కాంబినేషన్ రాయగలం ఏబీసీని. సమ్ కాన్స్టెంట్ ఇంటూ α1, సమ్ కాన్స్టెంట్ ఇంటూ α2, సమ్ కాన్స్టెంట్ ఇంటూ α3. ఈ మూడు వాల్యూస్ జీరో అవ్వలేదు. జీరో అయిపోతే ఒక వెక్టర్ ఉంటుంది ఇంకా. అప్పుడు లీనియర్ కాంబినేషన్గా రాయలేము. అన్నీ నాన్ జీరో వచ్చాయి కాబట్టి సో దీని అర్థం ఏంటి, బిలాంగ్స్ టు L ఆఫ్ S. అంటే ఏబీసీ దీంట్లో వచ్చాయి, L ఆఫ్ S/Sలో వచ్చాయి. మనం దేంట్లో తీసుకున్నాం, ఇగో A, B, C క్యూబ్లో తీసుకుంటే L ఆఫ్ Sలో వచ్చింది. దేనిఫోర్ ఏం రాయొచ్చు అంటే L ఆఫ్ S ఈజ్ ఈక్వల్స్ టు C క్యూబ్ అని రాయొచ్చు. అంటే లీనియర్లీ ఇండిపెండెంట్ అయింది, లీనియర్ స్పాన్ అయింది కాబట్టి దేనిఫోర్ S ఫార్మ్స్ బేసిస్ ఫర్ C క్యూబ్ ఆఫ్ C. అలా ప్రూవ్ చేయాలి బేసిస్ అని. బేసిస్ అవ్వాలంటే లీనియర్లీ ఇండిపెండెంట్ ఇగో ఇలా చేయాలి. లీనియర్లీ ఇండిపెండెంట్ లీనియర్ స్పాన్కి C క్యూబ్లో మీరు వెక్టర్ తీసుకోవాలి. ఆ వెక్టర్ లీనియర్ కాంబినేషన్ రాస్తే E, Q, R వాల్యూస్ నాన్ జీరో రావాలి. చూడండి, మనం సాల్వ్ చేసినప్పుడు E వాల్యూ, Q వాల్యూ, R వాల్యూ నాన్ జీరో వచ్చినాయి. సబ్స్టిట్యూట్ చేసాం. అర్థమైందా లేదా. సో ఇది బేసిస్ అని ప్రూవ్ చేయడానికి ఇలా చేయాలి. ఇంకో సమ్ ఇచ్చారు, దాంట్లో కోఆర్డినేట్స్ ఫైండ్ చేయమన్నారు. ఇలా రాస్తాం. So next time find చేయమన్నారు coordinates of next coordinates of 3 plus 4i 6i 3 plus 7i. ఇక్కడ మీకు ఒక్కొక్కసారి ఒక్క లెక్క ఇస్తారు, ఏదో ఒక వెక్టర్ ఇచ్చి కోఆర్డినేట్స్ ఫైండ్ చేయమంటారు. అంటే ఈ మోడల్లో చేయాలన్నమాట. ఎలా చేయాలంటే సో 3 plus 4i 6i 3 plus 7i మనం ఏం రాయాలంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టర్స్. దాంట్లో వెక్టర్స్ లీనియర్ కాంబినేషన్ రాయాలి. P ఇంటూ 100 ప్లస్ Q ఇంటూ 110 ప్లస్ R ఇంటూ 111. అదే కదా వెక్టర్స్. వన్ జీరో 110 111 అలా రాసుకోవాలి ముందు. ఇచ్చిన ఇప్పుడు ఈ మోడల్లో ఎలా ఇస్తారంటే ఓన్లీ ఒకటే ఇస్తారు, ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ సమ్ వెక్టర్ సంథింగ్ ఇస్తారు, ఆర్డర్ ట్రయల్. సో తీసుకుని P ఇంటూ బేసిస్లో వెక్టర్స్ ఉంటాయి కదా, వాటికి లీనియర్ కాంబినేషన్గా రాయాలి. రాసి P, Q, R వాల్యూస్ కనుక్కుంటే సరిపోతుంది. అవే కోఆర్డినేట్స్.
సో కోఆర్డినేట్స్ ఏమంటే పీ క్యూ ఆర్ అవుతాయి. సో దీన్ని ఏమైనా రాయొచ్చు అంటే సో 3 + 4i ఈక్వల్ టు ఏమైనా రాయొచ్చు పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్, పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్, అది 3 + 4i. 6i వాల్యూ P0 Q1 R Q ప్లస్ ఆర్, అలాగే 3 + 7i వాల్యూ 0 0 R అంటే ఆర్ వెక్టర్ వచ్చింది 3 + 7i. అర్థమైందమ్మా? ఈ ఆర్ వాల్యూ పట్టుకెళ్ళి ఇక్కడ రాసింది. అప్పుడు ఏమొస్తుంది క్యూ ప్లస్ 3 + 7i = 6i. దీనికి క్యూ వాల్యూ ఎంత 6i - 3 - 7i అంటే -i - 3 క్యూ వాల్యూ వస్తుంది. సో ఆర్ వాల్యూ ఏమొస్తుంది పీ క్యూ ఆర్ వస్తుంది, క్యూ వస్తుంది, ఇది ఏమిటి ఇక్కడ రాసింది. సో పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ = 3 + 4i. పీ అంటే పీ కానపడుకోండి, క్యూ వాల్యూ వస్తుంది -i - 3, ఆర్ వాల్యూ -3 - 7i. అర్థమైందా? క్యూ వాల్యూ -i - 3, ఆర్ వాల్యూ -3 ప్లస్ కదా, ఆర్ వాల్యూ +7i, 3 + 7i = 3 + 4i. 3 3 cancel. So p plus 6i equal to 3 + 4i. So p value 3 + 4i minus 6i. That is 3 minus 2i. Therefore coordinates ఏమో వస్తాయి p value, q value, r value నే coordinates అంటాం. Therefore coordinates of 3 + 4i, 6i, 3 + 7i are. సో ఏమొస్తాడు పీ వాల్యూ ఎంత 3 - 2i, క్యూ వాల్యూ ఎంత -i - 3, ఆర్ వాల్యూ 3 + 7. ఇది కోఆర్డినేట్స్ అవుతాయి. ఒక్కొక్కసారి ఈ సమ్ ఒకటి అడుగుతారు, ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ సమ్ వెక్టర్ అని ఇచ్చేస్తారు. దాంట్లో 3 బేసెస్ ఉంటాయి, 3 వెక్టర్స్ ఉంటాయి బేసెస్లో. సో మనకి లీనియర్ కాంబినేషన్ కనుక్కొని లీనియర్ కాంబినేషన్గా రాసి పీ వాల్యూ, క్యూ వాల్యూ, ఆర్ వాల్యూ ఫైండ్ చేయడమే దాన్ని మనం అంటే కోఆర్డినేట్స్ ఉంటాయి. అర్థమైంది? ఇది ఒక మోడల్ అనమాట. నెక్స్ట్ సమ్ ఎగ్జాంపుల్ 3. V is the vector space of polynomials over R. W1 and W2 are the subspaces generated by x cube plus x square minus 1, x cube plus 2x square plus 3x, 2x cube plus 3x square plus 3x minus 1, and x cube plus 2x square plus 2x minus 2, 2x cube plus 3x square plus 2x minus 3, x cube plus 3x square plus 4x minus 3 respectively. Then find first one dimension W1, second one dimension W2, third one dimension W1 plus W2, fourth one dimension
W1 intersection W2. Find basis కూడా అడుగుతారు. Find basis and dimensions. Basis to dimensions find చేయాలి. సో ఈ సమ్ ఏం చెప్తుంది చూడండి. V అనేది వెక్టర్ స్పేస్, W1 W2లు 2 సబ్ స్పేస్లు ఇచ్చారు. W1 ఒకటి W2 ఒకటి ఇచ్చారు అవునా. సో ఇప్పుడు ఇస్తే బేసిస్ డైమెన్షన్స్ కనుక్కోవాలి. W1కి W2కి W1 ఇంటర్సెక్షన్ W2కి W1 ప్లస్ W2కి డైమెన్షన్స్ ఫైండ్ చేయాలి. మనం W1కి W2కి W1 ప్లస్ W2కి బేసిస్ ఫైండ్ చేద్దాం. ఇది డైమెన్షన్ ఫైండ్ చేద్దాం. అదే రాసుకున్నాడు సమ్ రాయండి. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి? W1 ఈజ్ ఈక్వల్స్ టు తీసుకోండి. W1 ఏమి ఇచ్చారమ్మా? ఫస్ట్ x క్యూబ్ ప్లస్ x స్క్వేర్ మైనస్ 1, x క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ 3x, 2x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 1 అని ఇచ్చారు. దీన్ని మనం కోఆర్డినేట్స్ రాస్తాం. కానీ బేసిస్ అండ్ డైమెన్షన్స్లో ఈ కోఆర్డినేట్స్ నుంచి సమ్ ఇస్తారు. అసలుకైతే ఒక్కోసారి ఇలా పాలినామియల్స్లో ఇస్తారు. పాలినామియల్స్లో ఇస్తే coordinates of W1 with respect to x cube, x square, x constant or so the coordinates ఎలా రాయాలంటే W1 is equals to coordinates రాసుకోవాలిగా quotients x cube quotient 1, x square quotient 1, x లేదు -1 constant. నెక్స్ట్ ఏం రాయాలి? 1 2 3 0. నెక్స్ట్ ఏం రాయాలి? 2 3 3 -1. జస్ట్ దీన్ని కాన్స్టెంట్స్ రాయాలి, క్వోషన్స్ రాయాలి. ఇక ఎక్స్ క్వోషన్ 1 -1 ఎక్స్ లేదు కాబట్టి ఎక్స్కి 1, ఎక్స్ స్క్వేర్ 2, ఎక్స్ 3 0 అలా రాసుకోవాలి. అర్థమైంది ఎలా రాయాలో? అలాగే ఎక్స్ క్యూబ్ 2, ఎక్స్ స్క్వేర్ 3, ఎక్స్ 3 కాన్స్టెంట్ -1. సో అలా మనం W1 కోఆర్డినేట్స్ రాసాం. నెక్స్ట్ అలాగే ఇప్పుడు W2కి W1 కోఆర్డినేట్స్ రాసాం కదా, ఇక్కడ డైమెన్షన్ ఫైండ్ చేయాలి. బేసిస్ డైమెన్షన్స్ ఫైండ్ చేసేద్దాం. ఇక్కడతో ఒక లెక్క అయిపోతుంది. ఒక్కోసారి W1 ఇలా డైరెక్ట్గా లెక్కిస్తారు, కోఆర్డినేట్స్ ఇచ్చేస్తారు అసలుకైతే మీకు. కానీ ఇది ఒక మోడల్. పాలినామియల్స్ ఇస్తే ఇలా కోఆర్డినేట్స్లో మార్చుకోవాలి. ఒక్కోసారి డైరెక్ట్గా కోఆర్డినేట్స్ ఇచ్చేసి బేసిస్ డైమెన్షన్స్ కనుక్కోవాలి. సో ఇప్పుడు దీన్ని హెడ్డింగ్ ఏం పెట్టాలి? బేసిస్ అండ్ డైమెన్షన్ ఆఫ్ W1 ఫైండ్ చేద్దాం. బేసిస్ డైమెన్షన్స్ ఎలా ఫైండ్ చేద్దామంటే W1కి మ్యాట్రిక్స్ ఫామ్ రాయాలి. సో మ్యాట్రిక్స్ ఫామ్ ఎలా రాయాలి? 1 1 0 -1, 1 2 3 0, 2 3 3 -1 అని రాయాలి. దీన్ని ఎక్లోన్ ఫామ్లో మార్చుకోవాలి. అంటే ఏ రూపంలో? 1 0 0 0 1 0 0 0 1 రూపంలోకి మార్చాలన్నమాట. అంటే ఇక్కడ ఫస్ట్ ఈ రెండు 0 చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ కాలం నాన్ జీరో, సెకండ్ కాలం నాన్ జీరో, థర్డ్ కాలం నాన్ జీరో. అలా చేసి 1 అనేది 0 తెప్పించాలి. అలా చేయాలన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ తీసి ఈ రెండు 0 చేయాలి. ఈ రెండు ఎప్పుడు 0 అవుతాయి? R2 రీప్లేసెస్ 2, R2 మైనస్ R1, R3 రీప్లేసెస్ 2, R3 మైనస్ R2R1. అప్పుడు ఏమవుతుందమ్మా? 1 1 0 -1, R2 మైనస్ R1 0, R2 మైనస్ R1 1, R2 మైనస్ R1 3, R2 మైనస్ R1 1. అలాగే ఇది కూడా 2 - 2, R3 మైనస్ 2R1 కదా, 2 - 2 0 0, 3 - 2 1, 3 - 0 3, -1 + 2 1. ఇప్పుడు దీన్ని 0 చేయాలి. ఫస్ట్ ఈ రెండు 0 చేయాలి, దీన్ని 0 చేయాలి. దీన్ని ఎప్పుడు 0 అవుతుంది? R3 రీప్లేసెస్ 2, R3 మైనస్ R2. అప్పుడు ఏమవుతుందా? 1 1 0 -1, 0 1 3 1, 0 - 0 0, 1 - 1 0, 3 - 3 0, 1 - 1 0. చూసారా? అలా మనం ఎక్లోన్ ఫామ్ రాసే క్రమంలో ఏమైంది? ఒక పూర్తి 0 వెక్టర్ వచ్చింది. అవునా? అప్పుడు ఈ రెండు నాన్ జీరో రోస్ ఏమంటాం అంటే బేసిస్ అంటాం W1కి.
అర్థమైందా? ఈ రెండు నాన్ జీరో రోస్ని మనం W1కి బేసిస్ ఉంటాం అన్నమాట. సో ఇలా మనం ఎక్లోన్ ఫామ్లో మార్చాలి. ఎలా మార్చాలి? ఈ రెండు జీరో చేయాలి, తర్వాత దీన్ని జీరో చేయాలి. దీన్ని జీరో చేసే క్రమంలో ఏమొచ్చింది? మొత్తం అన్ని జీరోలు అయిపోయాయి. మనం ఒక రోజు అంతా జీరోలు అయిపోయాయి. కాబట్టి ఈ 2 వెక్టర్స్ని మనం బేసిస్ సెట్ అన్నాం. అర్థమైందా? సో ఇప్పుడు ఏం రాయాలి మనం? therefore basis for W1 is 2 non-zero rows. 2 non-zero rows ने మనం బేసిస్ అంటాం. బట్ బేసిస్ ఏమవుతాయి? సో బేసిస్ ఫర్ W1 ఈక్వల్ టు బేసిస్ ఏమవుతాయమ్మా? 1 1 0 -1 0 1 3 1. వీటిని మనం బేసిస్ అంటాం. అలా బేసిస్ ఫైండ్ చేయాలి. డైమెన్షన్ W1 లో ఎన్ని ఉన్నాయి? వెక్టర్స్ 2 వెక్టర్స్ ఉన్నాయి. 2 నాన్ జీరో వెక్టర్స్ ఉన్నాయి కాబట్టి మనం డైమెన్షన్ 2 అని రాయాలి. అర్థమైంది? అలా మనం బేసిస్ ఫైండ్ చేయాలి. ఒక్కోసారి సమ్లో ఈ కోఆర్డినేట్స్ మాత్రమే ఇస్తారు. సో ఇలా ఫైండ్ చేసినాయి. కోఆర్డినేట్స్ ఇస్తే ఈజీ. పాలినామియల్స్ ఇచ్చినప్పుడు మనం ఇలా కోఆర్డినేట్స్లో మార్చుకుని చేయాలి. అర్థమైందా? ఇప్పుడు మనం W2 ఫైండ్ చేయాలి. ఇది W2 కదా, అందుకే నేను రఫ్ చేయలేదు. ఇది W2. సో ఇప్పుడు W2 ఇది W2 కదా. సో సెకండ్ వన్ W2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చారు? ఇలా ఇచ్చారు. సో కోఆర్డినేట్స్ ఏమైనా మళ్ళీ కోఆర్డినేట్స్ ఆఫ్ W2 with respect to x3 x2 x1. కోఆర్డినేట్స్ ఏమవుతాయి W2లో? ఫస్ట్ది x3 1 2 2 -2, తర్వాత 2 3 2 -3, తర్వాత 1 3 4 -3. ఇది కోఆర్డినేట్స్. అటువంటి కోఆర్డినేట్స్ జస్ట్ మనం కోషన్స్ రాయాలి. 1 2 2 -2 2 3 2 -3 1 3 4 -3. ఇప్పుడు దీనికి బేసిస్ అండ్ డైమెన్షన్స్ ఫైండ్ చేయాలి. సో బేసిస్ అండ్ డైమెన్షన్స్ ఆఫ్ W2కి బేసిస్ డైమెన్షన్స్ ఫైండ్ చేయాలి. ఎలా ఫైండ్ చేస్తుందో చూడండి. మళ్ళీ బేసిస్ ఎలా ఫైండ్ చేయాలి? మ్యాట్రిక్స్ ఫామ్ రాయాలి. మ్యాట్రిక్స్ ఫామ్. సో మ్యాట్రిక్స్ ఫామ్ ఏమవుతుంది? 1 2 2 -2 2 3 2 -3 1 3 4 -3. ఎలా వస్తుంది? ఫస్ట్ ఈ రెండు జీరో చేయాలి. R2 రీప్లేసెస్ 2 R2 - 2 R1 R3 రీప్లేసెస్ 2 R3 - R1. ఇప్పుడు ఇది ఏమవుతుందమ్మా? 1 2 2 -2 2 3 2 -3 సారీ R2 2 -2 0 3 - 4 -1 2 - 4 -2 -3 + 4 1. అర్థమైంది మీకు? జస్ట్ రో ఆపరేషన్స్ మీరు ఎటువంటి నేర్చుకుని అలాగమాట. R2 - 2 R1 R3 - R1 1 - 1 0 3 - 2 3 - 2 1 4 - 2 2 -3 + 2 -1. ఇప్పుడు దీన్ని జీరో చేయాలి. ఈ 1ని. ఇది ప్రొసీజర్ అన్నమాట. రెండు జీరో, తర్వాత దీన్ని జీరో చేయాలి. ఇక్కడ ఉంది, ఇక్కడ ఎంత ఉంది? 1 కదా. ఇది ఎలా జీరో అవుతుంది? R3 రీప్లేసెస్ 2 R3 + R2. ఈ రెండు యాడ్ చేయండి. 1 + -1 1 - 1 0. సో అప్పుడు ఏమొస్తుంది? సో ఇప్పుడు ఏమొస్తుంది? ఫస్ట్ మార్క్ 1 2 2 -2 0 -1 -2 1 0 - 0 0 1 - 1 0 2 - 2 0 -1 + 1 0. దీనికి కూడా ఏమొచ్చాయి? ఒక జీరో రోజు మొత్తం జీరోలు అయిపోయాయి. దేర్ఫోర్ బేసిస్ ఫర్ W1 ఈజ్ ఈక్వల్స్ టు నాన్ జీరో రోస్ రాయాలి. 1 2 2 -2 0 -1 -2 1. ఇలా మనం బేసిస్ ఫైండ్ చేయాలి. అప్పుడు డైమెన్షన్ ఎంత అవుతుంది? W2. సో డైమెన్షన్ W2 1 2 2 నాన్ జీరో రోస్. ఆ డైమెన్షన్ W1 డైమెన్షన్ W2. నెక్స్ట్ టైం ఫైండ్ చేయాలి డైమెన్షన్ W1 + W2. సో ఫస్ట్
నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి W1 ప్లస్ W2 థర్డ్ వన్. సో ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ బేసిస్ ఫర్ W1 బేసిస్ అండ్ డైమెన్షన్ ఫర్ W1 ప్లస్ W2. W1 ప్లస్ W2కి బేసిస్ ఫైండ్ చేయాలి. ఎలా ఫైండ్ చేస్తాం? W1 ప్లస్ W2 అంటే W1 W2 కలిపి మొత్తం 6 వెక్టర్స్ వస్తాయి. W1లో 3 ఉన్నాయి, W3లో 3 ఉన్నాయి, అవునా? మొత్తం 6. సో W1 ప్లస్ W2 contains 6 వెక్టర్స్. 6 వెక్టర్స్ తీసుకోవాలి ఈ మ్యాట్రిక్స్ ఫామ్. వాటిని మ్యాట్రిక్స్ ఫామ్లో రాయాలి. మ్యాట్రిక్స్ ఫామ్లో ఎలా రాస్తాం? ఫస్ట్ 3 ఏంటి? 1 1 0 -1 1 2 3 0 2 3 3 -1. నెక్స్ట్ 3 ఏంటి? 1 2 2 -2 2 3 2 -3 1 3 4 -3. చూసారా? అలా మనం 6 వెక్టర్స్ రాసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఎక్లాన్ ఫామ్లో మారిస్తే బేసిస్ డైమెన్షన్స్ వస్తాయి. ఇక్కడ బాగా రాస్తాం. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? దీని ఎక్లాన్ ఫామ్ ఎలా రాయాలంటే ఫస్ట్ కాలం 0 అవ్వకూడదు. దీని కింద ఉన్నవన్నీ ఇవన్నీ 0 అయిపోయింది. అంటే ఎలా వస్తుంది చూడండి. R2 రీప్లేసెస్ టు R2 మైనస్ R1 విత్ రెస్పెక్ట్ R1 చేయాలి. తర్వాత R3 రీప్లేసెస్ టు R3 మైనస్ 2R1. అవునా? తర్వాత ఏం చేయాలి? R2 R3 R4 రీప్లేసెస్ టు R4 మైనస్ R1 R5 రీప్లేసెస్ టు R5 మైనస్ 2R1 R6 రీప్లేసెస్ టు R6 మైనస్ R1. అలా మనం R2 మైనస్ R1 R3 మైనస్ 2R1 R4 మైనస్ R1 R5 మైనస్ 2R1 R6 మైనస్ R1 చేయాలి. అర్థమైందా? అప్పుడు ఏమొస్తుంది? అప్పుడు ఫస్ట్లో మారదు 1 1 0 -1. సెకండ్ రో ఏమవుతుంది? 1 -1 0 2 -1 1 3 -0 3 0 -1. తర్వాత ఏమవుతుంది? 2 -2 0 3 -2 1 3 -0 3 -1 +2 1. జస్ట్ మనం ఏం చేస్తున్నాం? దీంతో నేను సపరేట్ చేస్తున్నాం. 2తో అంటే చేస్తున్నాం. ఇప్పుడు R3 మైనస్ 2R1 కదా. అలా నెక్స్ట్ R4 మైనస్ R1 R4 నుంచి R1 తీసేయాలి. 1 -1 0 2 -1 1 2 -0 2 -2 +1 -1. తర్వాత ఏం చేయాలి? R5 మైనస్ 2R1 R5 2 -2 0 3 -2 1 2 -0 2 -3 +2 -1. తర్వాత R6 మైనస్ R1 1 -1 0 3 -2 1 -1 0 3 -2 1 సారీ -1 2 4 -0 4 -3 +1 -2. అలా చేయాలి. అర్థమైందమ్మా? తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ కాలం వదిలేసాం. సెకండ్ కాలం వదిలేసి ఈ కింద అన్ని 0 చేయాలి. అర్థమైందా? రెస్పెక్ట్ R2 చేయాలి. ఈ సెకండ్ కాలం వదిలేసి ఇవన్నీ 0 చేయాలి. అప్పుడు ఎలా రాయాలి? R3 రీప్లేసెస్ టు R3 మైనస్ R2 R4 రీప్లేసెస్ టు R4 మైనస్ R2 R5 రీప్లేసెస్ టు R5 మైనస్ R2 R6 రీప్లేసెస్ టు R6 మైనస్ R2. చూడండి, ఇవన్నీ వల్లే కదా. అందువల్ల R2 మైనస్ R1 R3 మైనస్ లాస్ట్ది 2తో అంటే చేసి సపరేట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ మార్క్ 1 1 0 -1 సెకండ్ది మార్క్ 0 1 3 1 థర్డ్ది R3 మైనస్ R1 అంటే 0 1 -1 0 3 -3 0 1 -1 0. అర్థమైందా? నెక్స్ట్ R4 మైనస్ R1 R2 0 0 2 -3 -1 -2. తర్వాత R5 మైనస్ R2 0 1 -1 0 2 -3 -1 -2. నెక్స్ట్ R6 మైనస్ 2R2 0 0 4 -6 -2. అర్థమవుతుందా?
-2 తర్వాత 4 - 6 -2 -2 -2 -4 అలా వస్తుంది. అర్థమవుతుందా? సో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం వదిలేయాలి. దీని కింద అన్నీ జీరో చేయాలి. నెక్స్ట్ ఈ 3 జీరో చేయాలి. సో ఇది ఎలా జీరో అవుతుంది? R3 replaces 2. R3 R4 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 replaces 2. Three R4 plus R2 చేయండి. 3R4 plus R2 అప్పుడు ఏమవుతుంది? -3 + 3 0. అలాగే మరి ఇది ఎప్పుడు జీరో అవుతుంది? R5 replaces 2. మళ్ళీ కదా ప్లస్ ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో దీన్ని తీసేద్దాం. R5 replaces 2. R5 minus R4 చేద్దాం. అప్పుడు ఏమవుతుందా? 1 1 0 -1 0 1 3 1 0 0 -1 -2 R5 minus R4 0 R5 minus R4 0 -1 + 1 0 -2 + 2 0. సో 0 0 -2 -1 అర్థమైందా? సో ఇప్పుడు చూసా ఇక్కడ నాన్ జీరో వస్తుంది. రాయలేదా? 0 0 0 R5 minus R4 R5 minus R4 ఇక్కడ ఏమొస్తుంది? R4 ఏంటి? R4 0 0 -1 -2 తర్వాత 0 0 0 0 0 0 -2 -4 అర్థమైందా? ఇప్పుడు దీన్ని జీరో చేద్దాం. ఇది ఎప్పుడు జీరో అవుతుంది? R6 replaces 2 R6 minus 2 R4 చేయండి. R6 minus 2 R4 చేస్తే ఏమొస్తుంది? ఏమొస్తుంది? ఫస్ట్ మార్గం 1 1 0 -1 0 1 3 1 0 0 0 0 0 0 -1 -2 తర్వాత 0 0 0 0 0 0 ఇది ఏమవుతుంది? -2 + 2 0 -1 + 4 0. సో అన్నీ జీరో వస్తాయి. అలా మనకి లాస్ట్కి 3 నాన్ జీరో రోజు మిగిలాయి. మిగతా ఏమైపోయి జీరో లేదు. అర్థమైందమ్మా? లాస్ట్ ఏమైంది? 3 నాన్ జీరో రోజు మిగిలాయి. అటువంటి ఇంకా ఈ రెండు మనం జీరో చేయలేం, మీరు కావస్తే చూసుకోవచ్చు. అర్థమైందా? సో ఇప్పుడు therefore దీన్ని మనం మళ్ళీ ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. R4 ఇంటర్చేంజెస్ టు R3 చేయొచ్చు, దగ్గర వదిలేయచ్చు. therefore బేసిస్ ఏమవుతాయి? 3 నాన్ జీరోస్. బేసిస్ ఫర్ W1 + W2 = 1 1 0 -1 0 1 3 1 నెక్స్ట్ 0 0 -1 -2 అలా బేసిస్ అలా చెప్పాలి. సో డైమెన్షన్ ఏమవుతుంది? సో డైమెన్షన్ W1 + W2 = 3. అర్థమైందా? రాసుకోండి. సో ఇలా మనం డైమెన్షన్ W1 + W2కి మొత్తం 6 వెక్టర్స్ తీసుకుని ఎక్లోన్ ఫామ్లో మార్చేలా చేస్తే ఏమవుతుంది? 3 నాన్ జీరో రోస్ మిగిలాయి. అదే మనకి బేసిస్, అదే డైమెన్షన్. ఇప్పుడు లాస్ట్ ఇంకోటి మిగిలిపోయింది, డైమెన్షన్ W1 * W2. డైరెక్ట్గా మనకి డైమెన్షన్ ఫైండ్ చేసేయచ్చు. సో డైమెన్షన్ ఏమవుతుందంటే వీ నో దట్ డైమెన్షన్ ఫార్ములా ఏంటి? డైమెన్షన్ W1 + W2 = డైమెన్షన్ W1 + డైమెన్షన్ W2 - డైమెన్షన్ W1 * W2. సో డైమెన్షన్ W1 + W2 ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఇదంతా వచ్చింది 2 + 2 మైనస్ డైమెన్షన్ W1 * W2. 2 + 2 4 4 ఇక్కడ తీసుకొస్తే -4 3 - 4 -1 =
minus dimension W1 plus W2 minus minus cancel. So dimension W1 intersection W2 intersection W2 is equals to 1. అలా మనం అన్ని డైమెన్షన్స్ ఫైండ్ చేయాలి. ఒక్కోసారి వాళ్ళు కోఆర్డినేట్స్ ఇచ్చేస్తారు డైరెక్ట్గా. కోఆర్డినేట్స్ ఇస్తే మీరు ఈజీ కట్టవచ్చు. ఇలా పోలామెల్ ఇస్తే దాన్ని కోఆర్డినేట్స్గా మార్చుకొని ఇలా డైమెన్షన్ W1 W2 W1 plus W2 W1 intersection W2 ఫార్ములా వేసి రాసేయచ్చు. అర్థమైందా? నెక్స్ట్ సమ్ అంటే ఇది ఒక మోడల్. దీంతో 3 మోడల్స్ చెప్పాం కదా. ఇప్పుడు ఈ 3 సమ్స్ 3 మోడల్స్. లాస్ట్ మోడల్ ఉండిపోయింది, అదొకటి కానీ. నెక్స్ట్ 4th సమ్. If W1, W2 are two subspaces of R4 defined by W1 is equals to A, B, C, D such that B plus C plus D equal to 0. W2 is equals to A, B, C, D such that A plus B is equals to 0, C equal to 2. Then find basis and dimensions for first one W1, second one W2, third one W1 intersection W2. Hence find dimension W1 plus W2. ఇది ఒక మోడల్ ఉంది. సో ఈ మోడల్లో సమిస్తే ఏం చేయాలంటే, సో బేసిస్ అండ్ డైమెన్షన్ కట్టడానికి 3 మోడల్స్ ఉన్నాయి. ఫస్ట్ డైరెక్ట్ కోఆర్డినేట్స్ ఇచ్చేస్తారు. రెండో మోడల్ పాలినామియల్స్ ఇస్తారు. ఇందాక చెప్పిన లెక్క పాలినామియల్స్ ఇస్తే దాన్ని కోఆర్డినేట్స్గా మార్చుకుని ఇందాక చేసేవచ్చు. థర్డ్ మోడల్ ఇలా ఇస్తారు. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని సొల్యూషన్ ఇచ్చిన W1 ఏం ఇచ్చారు? W1 is equals to A, B, C, D such that B plus C plus D is equals to 0. W1 ఓకేనా? బేసిస్ అండ్ డైమెన్షన్ పెడదాం. బేసిస్ అండ్ డైమెన్షన్ ఫర్ W1కి బేసిస్ డైమెన్షన్స్ ఎలా ఫైండ్ చేస్తామంటే ABCD ఎలా ఇచ్చారు? కండిషన్ ఉన్నాయి. కండిషన్ సో గివెన్ దట్ W1 is equals to A, B, C, D such that B plus C plus D is equals to 0. అంటే ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చారు మనకి. ఏమి ఇచ్చారు? B plus C plus D is equals to 0 కదా. అంటే దీని నుంచి B వాల్యూ మనం ఏం రాయొచ్చు? -C -D అని రాయొచ్చు. అవునా? అప్పుడు ABCD ఎలా మారుతుంది? సో ABCD is equals to A, B బదులు ఏం రాయాలంటే -C -D అని రాయాలి. C బదులు C రాయాలి, D బదులు D రాయాలి. అర్థమైందా? B బదులు -C -D, C బదులు C, D బదులు D రాయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని 4 వెక్టర్స్గా రాయాలి. సో ఇది ఏమొచ్చింది? A -C -D C D. దీన్ని మనం లీనియర్ కాంబినేషన్గా రాయాలి. అలా రాయగలిగితే వాటిని మనం బేసిస్ అంటాం. సో లీనియర్ కాంబినేషన్లో A ఇంటూ B ఇంటూ C ఇంటూ D ఇంటూ అని రాయాలి. అలా మనం లీనియర్ కాంబినేషన్గా రాయాలి. ఎలా ఫస్ట్ ఏ ఉంది కదా. సో ఏ ఉంది కాబట్టి ఒకటి రాయాలి. ఇక్కడ ఏ ఫస్ట్ తీసుకోవాలి. ఫస్ట్ ఏ ఒకటే ఉంది, మిగతా లేవు కదా. అంటే B0 C0 D0 ఫస్ట్లో. సెకండ్ దాంట్లో -C -D అంటే ఏ లేదు B లేదు. అంటే A0 B0 C -1 D -1 క్వశ్చన్స్ రాసుకోవాలి. థర్డ్ దాంట్లో C ఒకటే ఉంది. అంటే ఏ లేదు B లేదు C ఒకటే ఉంది D లేదు. అలా ఫోర్త్ దాంట్లో D ఉంది కదా. అంటే ఏ లేదు B లేదు C లేదు D ఒకటి. చూసారా? అలా రాసుకోవాలి.
ఇలా రాయడం చాలా ఇంపార్టెంట్. ఇచ్చిన కండిషన్లో బి ఈక్వల్ టు మైనస్ సి మైనస్ డి అని రాసి అప్పుడు బి బదులు మైనస్ సి మైనస్ డి రాయాలి. అప్పుడు దీన్ని ఏ ఇంటూ బి ఇంటూ సి ఇంటూ డి ఇంటూ లీనియర్ కాంబినేషన్గా రాయాలి. అర్థమైందా? ఆ లీనియర్ కాంబినేషన్లో ఏవైతే నాన్ జీరో వెక్టర్స్ ఉన్నాయో వాటిని బేసిస్ అంటాం. సో ఇలాగా ఫస్ట్ దాంట్లో ఏ ఉంది, ఏ ఒక్కటే రాయాలి, మిగతా జీరో రాసేయాలి. సెకండ్ దాంట్లో మైనస్ సి ఉంది మైనస్ డి ఉంది, సో సికి -1 రాయాలి, డికి -1 రాయాలి. థర్డ్ దాంట్లో సి ఉంది కాబట్టి సికి 1 రాయాలి, మిగతా 0 రాయాలి. ఫోర్త్ దాంట్లో డి ఉంది, డికి 1 రాయాలి. దేర్ఫోర్ బేసిస్ ఫర్ W1 is equals to ఏంటంటే వస్తాయి 1 0 0 0 0 -1 1 0 0 -1 0 1 డైరెక్ట్గా బేసిస్ వచ్చేస్తుంది. సో డైమెన్షన్ ఎంత ఉంది, డైమెన్షన్ W1 is equals to 3. అలా మనం ఈ మోడల్లో ఇలా ఏబిసిడి ఇచ్చినప్పుడు ఇలా చేయాలన్నమాట. అర్థమైందా? సో రెండోది W2 చేద్దాం. ఇది W1కి అర్థమైంది కదా, ఇదే పద్ధతిలో W2 చేద్దాం. సో W2కి ఏమి ఇచ్చారు, సెకండ్ వన్ బేసిస్ అండ్ డైమెన్షన్ ఫర్ W2 బేసిస్ డైమెన్షన్ ఫైన్ చేద్దాం. సో W2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చారమ్మా, ఏ బి సి డి అని ఇచ్చారు. సచ్ దట్ a plus b equal to 0 c equal to 2d అని ఇచ్చారా లేదా, ఇచ్చారు. ఇప్పుడు ఈ కండిషన్ రెండు యూజ్ చేసి మనం బేసిస్ రాయాలి W2. ఎలా రాస్తాం చూడండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే గివెన్ a plus b is equals to 0 అని ఇచ్చారా, అంటే మనం b బదులు ఏం రాయొచ్చు, -a అని రాయొచ్చు. b బదులు -a, అలాగే c బదులు 2d అని రాయొచ్చు. అంటే ఇప్పుడు ఏబిసిడి ఎలా మారుతుంది, ఏ బదులు ఏనే, బి బదులు -a రాయొచ్చు, సి బదులు 2d రాయొచ్చు, డి బదులు డి అలా రాసుకోవాలి. అలా సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. అప్పుడు మనం a -a 2d d ఇది మనం రాయాలి. ఎలా రాయాలి, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఏ బి సి డి అని రాయాలి. ఫస్ట్ ఏ ఒకటే కదా ఉంది, అంటే ఏకి ఒకటి రాసి బి లేదు, సి లేదు, డి లేదు. అలాగే -a ఉంది రెండోది, అవునా, అంటే -1 రాసి బి లేదు, సి లేదు, డి లేదు. తర్వాత 2d ఉంది, అంటే ఏ లేదు, బి లేదు, సి లేదు, 2d ఉంది అంటే 2 రాయాలి. లాస్ట్ డి అంటే ఏ లేదు లాస్ట్ దాంట్లో, బి లేదు, సి లేదు, డికి 1 రాయాలి. చూసారా, దీంట్లో రెండు బిఏజిసి రెండు జీరోలు అయిపోయాయి. సో నాన్ జీరో ఉన్న వాటిని బేసిస్ అంటాం. దేర్ఫోర్ బేసిస్ ఫర్ W2 ఈజ్ ఈక్వల్స్ టు 1 - 1 0 0 0 0 2 1 వీటి మనం బేసిస్ అంటాం. దేర్ఫోర్ డైమెన్షన్ W2 ఎంత, డైమెన్షన్ W2 ఈక్వల్ టు 2. అలా మనం డైమెన్షన్ W2 ఫైండ్ చేయాలి. సో డైమెన్షన్ W1 ఎంత వచ్చింది, 3 వచ్చింది. W2 ఎంత వచ్చింది, 2 వచ్చింది. అలాగే నెక్స్ట్ ఇంటర్సెక్షన్, బేసిస్ అండ్ డైమెన్షన్స్ ఫర్ W1 ఇంటర్సెక్షన్ W2 ఫైండ్ చేయాలి. ఇప్పుడు W1 ఇంటర్సెక్షన్ W2 అంటే ఎలా రాయాలంటే ABCD అని రాయాలి. సచ్ దట్ అన్ని కండిషన్లు కలిపి రాస్తాయి. ఫస్ట్ కండిషన్ ఏంటి, B + C + D ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ కండిషన్ ఏంటి, A + B ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ కండిషన్ ఏంటి, C = 2D. అలా అన్ని కండిషన్లు కలిపి రాయాలి W ఇంటర్సెక్షన్ W2. అప్పుడు
బి ప్లస్ సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్స్ టు 0 కాబట్టి బి వాల్యూ ఏమవుతుందని చెప్పాను మైనస్ సి మైనస్ డి. అలాగే ఇక్కడ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 0 కాబట్టి బి వాల్యూ ఎంత మైనస్ ఏ. బి వాల్యూ ఎంత మైనస్ ఏ. అలాగే సి ఈక్వల్ టు 2d. అర్థమవుతుంది లేదా? సి ఈక్వల్ టు 2d వచ్చింది. బి ఈక్వల్ టు మైనస్ ఏ. సో ఇక్కడ రాదా? అప్పుడు ఏమవుతుందంటే సి ఈక్వల్ టు 2d కదా ఇక్కడ రాయండి. సి ఈక్వల్ టు 2d రాసింది. అప్పుడు బి ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది మైనస్ 2d మైనస్ డి ఈక్వల్ టు మైనస్ 3d వస్తుంది. బి వాల్యూ ఇక్కడ మైనస్ 3d వచ్చింది. అర్థమైందా? అలాగే బి ఈక్వల్ టు మైనస్ ఏ కదా ఉంది అంటే బి బదులు మైనస్ ఏ రాయండి. అప్పుడు ఏమొస్తుంది మైనస్ ఏ అంటే ఏ వాల్యూ ఎంత 3d. చూసారు ఇక్కడ ఏ వాల్యూ 3d బి వాల్యూ మైనస్ 3d. చూసారు ఇక్కడ బి వాల్యూ మైనస్ 3d ఏ వాల్యూ 3d సి వాల్యూ 2d డి వాల్యూ d. therefore అప్పుడు ఏబిసిడి ఎలా మారుతుంది ఏబిసిడి ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ 3d బి వాల్యూ మైనస్ 3d సి వాల్యూ 2d డి వాల్యూ d అలా రాసుకోవాలి అని డీలో మార్చేసుకోవాలి. అర్థమైందా? సో అప్పుడు ఏమవుతుంది కండిషన్ therefore 3d మైనస్ 3d 2d d ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి ఇంటూ ప్లస్ డి ఇంటూ రాయాలని చెప్పాను కదా. ఏ ఇంటూ ఫస్ట్ అంటే ఏ ఉందా లేదు ఫస్ట్ ఏ లేదు ఫస్ట్ ఏ 0 ఫస్ట్ ఎలిమెంట్. సెకండ్ ఎలిమెంట్లో ఏ ఉందా సెకండ్ డి లేదు డి ఉంది కదా డి బదులు 3 రాయాలి డి బదులు 3. నెక్స్ట్ సెకండ్ దాంట్లో మరి ఏ లేదు బి లేదు సి లేదు డి ఎంత ఉంది మైనస్ 3. నెక్స్ట్ దాంట్లో ఏ లేదు బి లేదు సి లేదు డి ఎంత ఉంది 2 ఉంది. నెక్స్ట్ దాంట్లో ఏ లేదు బి లేదు సి లేదు డి 1. therefore బేసిస్ ఏమవుతాయి బేసిస్ ఫర్ W2 1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 3 మైనస్ 3 2 1. దీన్ని మనం బేసిస్ ఉంటుంది. సో డైమెన్షన్ ఎంత డైమెన్షన్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఆ డైమెన్షన్స్ 1 వచ్చాయి. అర్థమైందా? సో లాస్ట్ మనం ఇంకేం ఫైండ్ చేయాలి డైమెన్షన్ W1 ప్లస్ W2 ఫైండ్ చేయాలి. సో డైమెన్షన్ W1 ప్లస్ W2 ఈక్వల్ టు ఫార్ములా రాసేది. వీ నో దట్ ఫార్ములా ఏంటి డైమెన్షన్ W1 ప్లస్ డైమెన్షన్ W2 మైనస్ డైమెన్షన్ W1 ఇంటర్సెక్షన్ W2. సో డైమెన్షన్ W1 ఎంత 3 W2 2 మైనస్ 1. సో 3 ప్లస్ 2 5 మైనస్ 1 4 దట్ ఈక్వల్ టు R4. R4లో ఉన్నాయి. సో డైమెన్షన్స్ అయిపోయింది. సో ఇది ఇక్కడ మనం సమ్ ఈ మోడల్ ఉంటుంది అంటే ఇలాగా బేసిస్ అండ్ డైమెన్షన్స్ మోడల్స్ ఇలా ఉంటాయి. అర్థమైందమ్మా? అలా మనం ఏ సమ్ ఇచ్చినా ఇలా మనం రాసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.